శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్ట్ 1 తారీఖు నుంచి 31 ఆగస్ట్ 2025 ఈ ఈ 1 మంత్ కూడా ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి, అసలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు జనరల్గా అందరికీ వర్తించకపోవచ్చు కానీ చాలామందికి రిఫ్లెక్ట్ ఉంటుందండి. సో దానికంటే ముందర నేను మీ ఆదినారాయణరావు శర్మ, CMA అండ్ MA ఆస్ట్రాలజీ, అది మీకు తెలుసు. తర్వాత నా సెల్ నంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి, మీరు చూడొచ్చు. మీరు ఒక జనరల్గా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా వివాహాలు కానీ లేదా మ్యాచింగ్ కానీ ఇది చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఫోన్ చేయండి, ఆది ఆస్ట్రాలజీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్స్లో ఉండి ఇలా బిజీగా ఉంటుంటాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మధ్యవర్తులు కానీ మధ్యలో ఎవరో మాట్లాడడం కానీ ఏమి ఉండదు. స్ట్రైట్గా మీతో మాట్లాడడం, మీ యొక్క ఇవి తెలుసుకోవడం, అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుసుకోవడము, ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్తానండి, అందులో డౌట్ లేదు. సరే, ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి రవి బుధులే మీ రాశిలో ఉండడం ఒక అదృష్టం అంటే ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే రవి బుధులు నిజంగా మీ బుధాదిత్యంగా ఏమి ఉండదండి. సెకండ్ హౌస్ లార్డ్గా మీకు రవి బాగున్నాడు. అంటే కష్టపడి పనిచేసే పనిచేస్తే డబ్బులు మిగులుతాయి. అంటే కష్టార్జితం మీకు ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది అని అర్థం. పైగా రవి బుధులు కూడా ఉన్నారంటే స్పీడ్గా ఉంటారండి. డాక్టర్స్ కూడా ఉంటారండి. జనరల్గా కర్కాటక రాశిలో కనుక రవి బుధులు కాంబినేషన్ ఉంటే వాడు పైగా రెట్రోగేషన్లో ఉన్న బుధుడు రెట్రోగేషన్ కూడా మామూలుగా వచ్చేస్తాడు అనుకోండి. ఈ రవి బుధుల కాంబినేషన్ కూడా డాక్టర్స్ కూడా చాలా బాగుంటుంది, నేనైతే చెప్తానండి. డాక్టర్ విషయంలో మీరు కర్కాటక రాశి వాళ్ళు మీరు ఉన్నారుగా, వాళ్ళకి ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు డైనమిక్గా, తెలివిగా, సూక్ష్మ బుద్ధి కలిగి అత్యంతమైన తెలివితేటల వారుగా ఉంటారు. విద్యలో బాగా రాణించి తీరతారు. అపారమైన విద్య వస్తుంది. మీరు లగ్నాలు కూడా చూసుకోండి. లగ్నంలో రఘుబుధులు అంటే అపారమైన విద్య వచ్చి తీరుతుందో డౌట్ లేదు. సెకండ్ హౌస్ రవి 17 తారీఖు నుంచి కేతువుతో కలిసి ఉన్నాడు. ఖచ్చితంగా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ వచ్చి తీరుతుందండి. ఫ్లరిషింగ్, మొహంలో బాగా కాంతివంతంగా ఉంటుంది. మీకు ఎక్కువగా మాట్లాడే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. ఎక్కువగా టాకటివ్ అంటారు కదా, బాగా మాట్లాడతారు. మీరు ధైర్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో వృద్ధి ఎలా బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి మీకు. మీరంటే మీ కుటుంబంలో బాగా ఇష్టము, బంధువులు అంటే బాగా ఇష్టం. సకాలంలో ధనప్రాప్తి బాగా కలగడం అన్నీ బాగున్నాయి. కుజుడు 3వ భావంలో అత్యంత రాజయోగకారకుడు కదండి మీకు. 3వ భావంలో ఉన్నాడు. ఉండమని ఏమవుతుందంటే మంచి చేస్తాడు. చెల్లెళ్ళకి కానీ తమ్ముళ్ళకి కానీ వీళ్ళకి బాగానే చేస్తుంటాడు. చిన్న ప్రాబ్లం ఏంటంటే మీకు కర్కాటక రాశి వాళ్ళకి షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. అది కూడా మీ తమ్ముళ్ళని మీ చెల్లెల్ని కలవడానికి. అవునా? చేస్తున్నప్పుడు మీకు దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. అంటే పడిపోవడమో, అంటే పాదాలకు దెబ్బలు తగలడమో, అయితే చిన్న ఎదురు దెబ్బలు అంటారు సరే, నడుస్తూ తక్కువ రాగి తాగడమో, అవి బ్లడ్ కనపడమో జరుగుతుంది. చిన్న దెబ్బలు జరగడానికి అవకాశం ఉంటుంది. లేదా మీకు కాకపోయినా మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెలు కానీ వాళ్ళకు కూడా చిన్న ప్రాబ్లం రావడానికి అవకాశం ఉండి తీరుతుండే సందేహం. ఏదైనా సంగీతం పట్ల మీకు మక్కువ ఎక్కువ, గురు ప్రభావం వల్ల. అలాగే ఖచ్చితంగా సంగీతంలో సక్సెస్ అవుతారంటే చదువు బాగా చదువులో రాణిస్తారు మీరు. అంతేకాకుండా మీ మదర్ గారు కూడా చాలా బాగుంటారు. ముఖ్యంగా రైతులు కూడా వాళ్ళ పంటలో నష్టాలు రాకుండా లాభాలే అధికంగా ఉంటాయి. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. సంతానం కూడా ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పాలి మీకు ఒకటి. ఎందుకంటే పంచమ స్థానాధిపతి కుజుడికి శిరదృష్టి ఉంది. అంటే ఏం చెప్పాలి అంటే ఏం లేదండి, మీ సంతానం కూడా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళక్కడ దెబ్బలు తగలడము, చిన్న ఇబ్బంది కలగడము, వాళ్ళకు కూడా బ్లడ్ కనపడడం జరుగుతుంది. కొంతమంది పిల్లలు పుట్టే టైంకి నేను ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నానండి, వాళ్ళకు కూడా డాక్టర్స్ అడ్వైజెస్ ప్రకారము సిజరీన్ ఆపరేషన్ చేస్తారు. కాబట్టి చూసుకోండి, నేను తప్పు చెప్పను ఎప్పుడు కూడా. మీ జాతకాల రీత్యా నార్మల్ డెలివరీ ఉండొచ్చమ్మా, కానీ జనరల్గా ఏంటంటే ఈ కాంబినేషన్ వల్ల సంతానం పుట్టేవాడానికి వాళ్ళు సిజరీన్ చేస్తారండి. బిడ్డ తల్లి సేఫ్గా ఉంటారు. నేను చెప్పింది కాదంతా. సరే, ఏదేమైనా మీకు సేవకాజనం బాగుంటారు, అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్న రాహు మంచివాడు కాదండి.
హెల్త్ ఇష్యూస్ ఇస్తూ ఉంటాడు. కొంతమంది దూర బంధువులు ఎవరు అంటే వాడు చనిపోవడము, లేకపోతే గృహంలో పీడ కలగడము, చిన్న పశు నష్టం కలగడము, ఇవన్నీ ఉంటాయి. కానీ భగవంతుడు అక్కడ చెక్ పెట్టాడు మీకు. ఏంటి గురుదృష్టి పెట్టేశాడు అంటే అష్టమస్థానం సేఫ్. అష్టమస్థానం సేఫ్ అంటే అర్థం ఏంటి? ఎటువంటి అనారోగ్యాలు లేకుండా పైగా మీకు ధనప్రాప్తి కలిగిస్తుంటాడు భగవంతుడు. సడన్ గెయిన్స్. కోర్టు విషయాల్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. సరే, భాగ్యంలో ఉన్న శనికి కుజ దృష్టి ఉంది. భాగ్యం అంటే 7th హౌస్ లాడు భాగ్యం అంటే మీరు భార్య భర్త అంటే భర్త గారు కానీ భార్య గారు కానీ మీకు విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీ రాశి వారికి ఉన్నాయి. పై కుజ దృష్టి కూడా ఉంది. అంటే నీటి వలన ప్రమాదం జరగడానికి అవకాశం ఎక్కువ. మీ భర్త గారికి కానీ భార్య గారికి కానీ మీ కర్కాటక రాశి వారికి నీటి వల్ల ప్రమాదం ఉంది, లేకపోతే అగ్ని వల్ల ప్రమాదం ఉంది. అగ్ని అంటే కొంపలు అంటుకుపోతాయి, మనం అంటుకుపోతామని కాదండి. చిన్న దెబ్బలు తగ్గడం అటువంటి వాటికి ఉండడానికి అవకాశం ఉంది. జాగ్రత్తలు మాత్రం సూచిస్తున్నా. మిమ్మల్ని భయపడడం, బాధపడడం నాకు ఇష్టమే ఉండదు. శాస్త్రం చెప్పేది కూడా చెప్తున్నా. సరే, పక్క పెడదామండి. ఏదైనా ప్రొఫెషనల్గా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 10th హౌస్ లార్డ్ కుజుడు కూడా ఉండగా చెడుదృష్టి ఉంది కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా శుక్రుడు 12th భావంలో ఉండడం వలన, అలాగే గురుడు కూడా 12th భావంలో ఉండడం వలన, భాగ్యస్థానంలో చేరడం వలన మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండాల్సిందే. నేను కూడా వెళ్తానని కాదు. అంటే మీ జాతకాల ప్రకారము మీకు ఆ కాంబినేషన్స్ వస్తాయి. ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఫిక్స్ చేసుకుంటున్నారు మీరు, దాని ప్రకారం వాళ్ళ ప్రోగ్రామ్స్ ప్రకారం వెళ్ళి తీరుతారు. సామాన్యులు అంటే జనరల్గా సామాన్యులు నాలంటే అది కాదు, కానీ బయట వాళ్ళకి మాత్రం ప్రోగ్రామ్స్ వెళ్తారు. చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా. పైగా గురు శుక్రుల కాంబినేషన్ ఉందంటే మీకు బాగా సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, చక్కగా బాగుండడము, అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు జరగడం బ్రహ్మాండంగా ఉంటుందని మీకు. ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తారు, దాన ధర్మాలు చేస్తారు, శక్తిపీఠాల దర్శనాలు మీరు చేసుకుంటూ పోతున్నారు. ఈ విధంగా చాలా బాగుందండి మీకు. శనీశ్వరుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన సకల దోషాలు పరిహారం అవుతాయి మీకు. ఇప్పుడు మనం రెమెడీస్ అని చేసుకుంటామండి. రెమెడీస్ చేసుకున్న మాత్రమే మొత్తం దోషాలు పోతాయని కాదు, ఎక్కడెక్కడ అలా ఉండదండి. కాకపోతే అంటే మనకు వచ్చేటువంటి దోషాలు కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయన్నమాట. అవి మాత్రం జరగడానికంటే తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. రెమెడీస్ అంటే అవే. పూర్తిగా మనకి యాక్సిడెంట్ కాకుండా ఉండదు, చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. రమణ మహర్షి గారు కూడా చెప్పారుగా. కాబట్టి మనం రెమెడీస్ ఏ చేస్తే బాగుంటుంది, మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా, ఈ 12 రాశుల వారు కూడా ఈ ఆగస్టు నెలలో కూడా ఏమాత్రం బాగాలేదండి. ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా రకాల దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి యాక్సిడెంట్లు జరగడము, బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు జరగడము, అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, వివాహాది వేడుకల్లో చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఈ సంవత్సరం ఆగస్టు నెల మొత్తం కూడా వర్షాలు బాగా కురవడము, కొన్ని సందర్భాలు ఉంటాయి. పిడుగులు పడడము, వర్షాలు పడడము, రైతులకు ఆటంకాలు కలగడము జరుగుతుంది. వీటన్నింటినీ గురించి తప్పించుకోవడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అమ్మవారు, దుర్గమ్మవారిని పూజించే వారికి కానీ, దుర్గమ్మవారిని పూజించడం అంటే చండీ హోమాలు, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 12 రాశులకు చెప్తున్నారండి అందరికీ. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఏం ఉండదు. వాళ్ళ అందరూ బాగుంటుంది కాబట్టి చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకే పూజ చేయాలి మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరం పూజించే వాళ్ళకి ఓం శం శనీశ్వరాయ నమః, శనీశ్వరుని ఓం శం శరవణ భవాయ నమః ఇలా పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శాంతిస్తారు. ఆయన కళ్యాణాలు చేయించుకోవచ్చు. లేకపోతే కొంతమంది అయితే మీరు నాగ ప్రతిష్ఠ అంటాం కదా, అది చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడు చేసుకోవచ్చు. తిరునల్లారు అక్కడ పూజ చేయించుకోవచ్చు. శనీశ్వరుడికి దోషాలు పోతాయి కదండి. అదే యాక్సిడెంట్ అవ్వడము, వర్షాలు రావడము, నానా రకాల ఇబ్బంది కలగడము 12 రాశులకు ఉంది. కాబట్టి ఫస్ట్ అమ్మవారిని పూజించండి, తర్వాత మీకు ఇష్టదైవాన్ని పూజించండి. ఇలా పూజించడం వల్ల మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. 12 రాశుల వాళ్ళు పూజించడం వలన ఆయన కాపాడినంతగా భగవంతుడు మనల్ని ఎవరు కాపాడాలన్నట్టుగా ఉంటారన్నమాట. ఈ విధంగా 12 రాశుల వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, మన దేశం చక్కగా అంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సర్వదా బాగుండాలని, బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.